చాలా సార్లు సూసైడ్ చేసుకోవాలని ఆలోచించిన పిల్లల ముఖాలు చూసి ఆగిపోయినా మా అన్న మంచిగా బతుకుతుంది మాకు ఏమి బతుకు మా పైసలు మాకు వచ్చి వాళ్ళ బతుకుతారు. రైతు కంట నీరు ఫోక్ ఇండస్ట్రీలో నీలాంటి గంజాయి మొక్కను ఖచ్చితంగా తెంపివేసే పరిస్థితులు వస్తాయి. చాలా మంది బాధితులు ముందుకు వస్తా ఉన్నారు. ఈ పరశురామ్ అనే వ్యక్తికి దయచేసి తనకి ఇయ్యు శివయ్య, దేవుని పేరు పెట్టుకొని ఇలాంటి బద్మాష్ పనులు చేయకు. ఏడవకు తల్లి, నువ్వు ఏడవకు, మేము అందరం తోడుగుంటాం నీకు. ఖచ్చితంగా ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీకు నీకు ఇప్పించే ప్రయత్నం చేస్తాం. నువ్వు ఏడవకమ్మా. చాలా దారుణంగా 5,63,000 రూపాయలు తీసుకొని తనను మోసం చేయడం జరిగింది. ఈ రోజు మన రైతు బ్రతుకు పూర్తి స్థాయిలో రోడ్డు పైకి వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అప్పులు తెచ్చి నా జీవితాన్ని మార్చుకోవాలనుకున్నా కానీ ఇంత పాతాళంలోకి పడేసాడని అనుకోలేను. నేను జీవితాలు మారుస్తా అని ఆశ చూపించి తన దగ్గర నుండి అక్షరాల 5,63,000 రూపాయలు. అన్నా నేను చస్తానో బతానో తెలియదు అన్నా, నా కనీసం నేను చచ్చినాకనే నా పిల్లలకి ఇస్తావా, నా పిల్లలకి ఇస్తావా అంటే హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్, వెల్కమ్ టు వేదాంత్ మీడియా. మరి ఈ రోజు చూసుకున్నట్టయితే పరశురామ్ తన ఒక రైతు, మీ అందరికీ చాలా స్పష్టంగా తెలుసు, శివకృష్ణ వెలుతురు. ఈ వ్యక్తి తనను చాలా దారుణంగా 5,63,000 రూపాయలు తీసుకొని తనను మోసం చేయడం జరిగింది. ఈ రోజు మన రైతు బ్రతుకు రోడ్డు పాలు అవ్వడం జరిగింది. ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి సెక్రటేరియట్ ముందున్నారు. తనతో పాటు తన సోదరి కూడా ఉంది. ఒకసారి మాట్లాడదాం. పరశురామ్, అసలు ఏం జరిగింది? పరశురామ్ ఏంటి ఇప్పుడు గత 2 రోజుల నుంచి ఇంకా ఏం మాట్లాడట్లేదా? ఏం జరుగుతుంది అసలు? లేదన్నా, ఎప్పుడు మాట్లాడిన ఏమంటారంటే నీకు డబ్బులు నీకు ఇస్తా, వీడియో డిలీట్ చేపియ్యి, నీ పైసలు నీకు ఇచ్చేస్తా అని చెప్పేసి నా దగ్గర 3 సార్లు టైం తీసుకున్నాడు అన్న. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. ఇంకా నాకు నమ్మకం లేక నేను మిమ్మల్ని ఆశ్రయించడం జరిగింది అన్న. అంటే మరి రోడ్డు పైకి రావడం అంటే అసలు ఇది అంటే కొంచెం చూస్తుంటే కొంచెం బాధాకరంగానే ఉంది. ఎందుకంటే మరి ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చినావు? అసలు రోడ్డు పైకి రావాలన్న ఆలోచన ఎందుకు? నాకు ఎందుకంటే ఫోక్ ఇండస్ట్రీ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేనా. ఈ ఫోక్ ఇండస్ట్రీ వల్ల చాలా మంది మాలాంటి పేదల జీవితాలు కూడా చాలా మంది మారినాయి. మేము కల్లారా చూసినాం. నా జీవితం కూడా మార్చుకోవాలని యూట్యూబ్ లో వీడియోలు చూసి అన్నకు కాంటాక్ట్ అవ్వడం జరిగింది. కాంటాక్ట్ అయినప్పుడు నీకు మంచి సాంగ్స్ చేసిస్తా, అవి చేసిస్తా, వాళ్ళతో రాపిస్తా, వీళ్ళతో రాపిస్తా, వీళ్ళతో చెప్పిస్తా అని చెప్పేసి నాతో అన్ని ఇంకా మ్యాలిపులేషన్ చేసిండు. పాటలన్నీ కొన్ని సాంగ్స్ పంపించిండు. ఈ మాట తిరుపతి అన్న పంపించిండు. ఆ జ్ఞాపక వాళ్ళది సాంగ్, ఇది మనం కొంటున్నాం, ఇది మనం చేస్తున్నాం అని చెప్పేసి ఇవన్నీ ఇలా మ్యానిపులేట్ చేస్తున్నాడు చాలా. ఈ 5,63,000 రూపాయలు నీ ఇంట్లో నీ భార్యకు గానీ మీ అక్క చెల్లెలకు గానీ ఎవరికి చెప్పలే అన్నావు. మరి రోజు చూస్తే మీ అక్క నీతో పాటు ఉంది. మరి తనకి ఎట్లా తెలుసు? చెల్లెలు అవుతారా మీరు? ఓకే, మాకు పాటిస్తాడని మాకు చెప్పింది కానీ మా భవిష్యత్తు మారుతాయో కదా అన్నట్టు మేము ఓకే అనేసి వచ్చినాక తెలిసిందన్న. ధైర్యంగా ఉండు, మేము ఉన్నాము. వీడియో వచ్చినాక తెలిసింది మాకు కూడా. దేనన్నా ఇట్లా చేసినాం అని అంటే ఏమరా మన పేద కుటుంబం కాబట్టి మారుతుందని మేము చేసిన, నన్ను ఇట్లా మోసం చేస్తారని తెలియదు అని చెప్తున్నాం. ఇక్కడనే ఆమె పాచి పనులు చేసుకుంటుంటది సార్. ఇంట్లో పాచి పనులు చేస్తుంది. ఆ ఇళ్ళలో పాచి పనులు చేసిన పైసలు కూడా కొన్నిసార్లు నా అకౌంట్ లో దాచుకుంటది. ఆమె అకౌంట్, ఈమె పైసలు నీ అకౌంట్ లో దాచుకుంది. అవి కూడా ఆమె అకౌంట్. కాకపోతే 50,000 ఉంటే కూడా ఇచ్చేసిండు వాళ్ళకు. ఏడవకు తల్లి, నువ్వు ఏడవకు, మేము అందరం తోడుగుంటాం నీకు. ఖచ్చితంగా ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పైసలు నీకు ఇప్పించే ప్రయత్నం చేస్తాం. నువ్వు ఏడవకమ్మా. అసలు ఏం న్యాయం కావాలి పరశురామ్? నీకు ఏం కావాలి? మా డబ్బులు మాకు వస్తే చాలు. ఇవన్నీ అప్పుల ద్వారా తెచ్చిన పైసలు అన్నవి. అప్పులు తెచ్చి నా జీవితాన్ని మార్చుకోవాలనుకున్నా కానీ ఇంత పాతాళంలోకి పడేసాడని అనుకోలేను. నేను అన్ని మ్యానిపులేట్ చేసిన మాటలు అన్నా. ఏమన్నా అన్న ఏమైంది మన సాంగ్ సింగర్ రాలేదు అది అని చెప్తే, ఇవాళ వస్తే రేపు వస్తే తిరుపతి అన్న సాంగ్ చరణాలు యాడ్ చేయాలంట, అవి వచ్చినాక షూట్ పెట్టుకుందాం, ఇవన్నీ మ్యానిపులేషన్ చేస్తాడు. ఇంకా గట్టిగా అడిగితే వాళ్ళ వైఫ్ కి బాగాలేదంట, కిమ్స్ హాస్పిటల్ లో ఉందంట, చనిపోతుందో బతుకుతుందో తెలియదు అని ఇట్లా చెప్పిండు. మళ్ళా మా వైఫ్ కూడా ప్రెగ్నెంట్ ఉంది, ఆమె డెలివరీ టైం ఉంది, బాబు పుట్టిండు, అవి అన్ని చెప్పిండు అన్న. అన్ని మ్యానిపులేషన్ చేసిండు నాకు. కానీ నేను ఒక్కసారి ఆలోచించేది ఉండే పరశురామ్. నాకు కొంచెం డౌట్ లో రేజ్ అవ్వడం వల్ల నేను ఏమన్నానంటే, అన్న నువ్వు లొకేషన్లు పెట్టు, హాస్పిటల్ కాక నేను వస్తానా, నీకు తోడుకుంటానా, నువ్వు ఒక్కరు ఉన్నావు కదా,
నేను వస్తా అన్న నీకు తోడుకుంటా అంటే ఒక్కసారి కూడా లొకేషన్ పెట్టలే. హాస్పిటల్ పేరు చెప్పి కానీ లొకేషన్ పెట్టలేదు. అదే నేను మా ఫ్రెండ్ హాస్పిటల్లో ఆరోగ్య మిత్రగా చేస్తుండే, అతని ద్వారా నేను వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కున్నా. ఇట్లా కనుక్కుంటే ఎవరు అలాంటి పేషెంట్లు ఎవరు అడ్మిట్ అవ్వలేదు, పేషెంట్లే లేరు, అడ్మిట్ అవ్వలేదని. కానీ తొంత భార్యకు బాగాలేదు, బతుకుతే పిల్లగాడన్నా బతుకుతాడు, భార్య అన్న బతుకుతాడు, బూటక మాటలు మాట్లాడి 50 సాయం చేయమంటారు నన్ను. ఇద్దరిట్లో ఒకరే ఉంటారు అనేది ఇన్ని అబద్ధాలు విత్ ప్రూఫ్స్ కూడా అన్ని ఉన్నాయి నీ దగ్గర. డైరెక్ట్ గా శివకృష్ణ వెలుతురు వీడియో చూస్తే ఆ వ్యక్తికి నువ్వు ఏం కోరుకుంటున్నావు ఒకసారి? శివకృష్ణ వెళ్తురు నేను చాలా సార్లు నీకు కాలు మొక్తానా, మేము ఇట్లా వ్యవసాయం చేసి బతికేటోళ్ళం, మా వల్ల కాదు, నేను అప్పులు తెచ్చిన పెట్టి పైసలు, నా పైసలు నాకు ఇస్తే చాలన్నా, నా బతుకు నేను బతుకుతా, నాకు యూట్యూబ్ వద్దు ఏమొద్దు, మీ పని మీరు చేసుకుంటే నా పని నేను చేసుకుంటాను చాలా సార్లు చాలా విధాలుగా ప్రాధాన్యపడ్డా. కానీ అన్నా నేను చస్తానో బతానో తెలియదు అన్నా, నా కనీసం నేను చచ్చినాకనే నా పిల్లలకి ఇస్తావా, నా పిల్లలకి ఇస్తావా అంటే అట్లెందుకంటావు నేను ఇస్తా అది అని చెప్పేసి మ్యానిపులేషన్ చేసిండ. అట్లా మీరు టైం తీసుకొని కూడా ఏం చేయలేదు. మా పైసలు మాకు ఇదండి ఏమైతే కాలాల మొక్తా దండాన్ని పెడతాం, మంచిగా కాలు మొక్తాం మేము మంచిగా. మా అన్న మంచిగా బతుకుతా చాలు, మాకు ఏమి బతుకు మా పైసలు మాకు వచ్చి వాళ్ళ బతుకుతా చాలు. చాలా సార్లు సూసైడ్ చేసుకోవాలని ఆలోచించిన. కాకపోతే నేను మా నా పిల్లల ముఖాలు చూసిండి ఆగిపోయినా. ఇట్లాంటి వ్యక్తులు సమాజంలో చాలా దారుణంగా 5 లక్షలు 3,000 అంటే నాకు 10 ఏళ్ళ కష్టమైనది. మేము వ్యవసాయంలో ఎంత పెట్టుబడి పెట్టినా అవి పెట్టుబడులు వెళ్తాయి వెళ్ళవన్నవి. అయ్యా శివకృష్ణ వెళ్తురు, ఇలా జీవితంతో ఆడుకుంటున్నావు. రోజుకి కూలి పని చేసుకొని వాళ్ళింట్లో వీళ్ళింట్లో పాచు పని చేసుకొని బ్రతికే ఒక ఆడపడుచు జీవితాన్ని నువ్వు ఆడుకుంటున్నావు. దయచేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇయ్యయ్యా, లేకపోతే చట్టపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా మేము తీసుకుంటాం, నిన్ను వదలము. ఇదే విధంగా చాలా మంది బాధితులు ముందుకు వస్తా ఉన్నారు. ఫోక్ ఇండస్ట్రీలో నీలాంటి గంజాయి మోకని ఖచ్చితంగా తెంపివేసే పరిస్థితులు వస్తాయి. మేము ఖచ్చితంగా దానికి బాధ్యత తీసుకుంటాము. ఈ పరశురామ్ అనే వ్యక్తికి తనకి ఇవ్వాల్సిన పైసలు ఏమున్నాయో దయచేసి తనకి ఇయ్యు శివయ్య. నువ్వు అట్లా చెయ్యకు, దేవుని పేరు పెట్టుకొని ఇలాంటి బద్మాష్ పనులు చెయ్యకు. ఇది కలియుగము, నీలాంటి మనుషులను నమ్మొద్దని ఎంత చెప్పినా కూడా జీవితాలు మారుస్తా అని ఆశ చూపించి తన దగ్గర నుండి 5,63,000 రూపాయలు, అక్షరాల 5,63,000 రూపాయలు ఒక పేద రైతు దగ్గర నుండి, తన పేదవాడు అయ్యో పాపం అని కూడా ఆలోచించకుండా తనను మోసం చేసినావు. దయచేసి ఇలాంటి కథలు పడకు. నువ్వు ఒక కళాకారునివి, అంతో ఇంతో ముఖం మంచి ఉన్నది, ఏదో ఒక పని చేసుకొని బతుకురా నాయన. ఇట్లా చెయ్యకు నువ్వు. నీలాంటి వ్యక్తులను చూడడం నిజంగా అంటే ప్రజలారని మీ అందరూ కూడా చెప్తా ఉన్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో జీవితాలు మార్చేస్తాం, లేని ప్రేమలు చూపిస్తూ నీకు అన్నలా ఉంటా, తమ్ముళ్ళలా ఉంటా, జీవితాంతం తోడుగా ఉంటా అని లేని ప్రేమలు చూపించినంత మాత్రాన దయచేసి మనుషులను నమ్మకండి. నీ పక్కనే ఉండి నీ గుంతదోవిని ఆ గుంతలో పడేసే మనుషులు ఉన్నారు. ఈ పక్కలను నమ్మి వాళ్ళ మాటలను నమ్మి వాళ్ళ మాయ ప్రేమలను నమ్మి దయచేసి మోసపోకండి, అప్రమత్తంగా ఉండండి అని మనసారా కోరుకుంటున్నా. మరి ఈ పరిశ్రమ, ఈ ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్ద మనుషులు ఎవరైనా స్పందించిరా పరశురామ్? ఈ ఇష్యూ రేజ్ చేసినాక మాట్లాడదాం చేద్దాం అది అని చెప్పేసి అన్నారన్న. స్టార్టింగ్ లో అన్నారు, ఆ రోజు చాలా మంది ఫోన్ చేసి నీకు అండగా ఉంటాం అది అన్నారు. తర్వాత ఎవరు ఇంకా నోరు మెదపలే అన్న. సరే, నీకు న్యాయం జరిగేటట్టుగా ఖచ్చితంగా మేము ముందుంటాం పరశురామ్. వేదాన్ మీడియా నీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. మీరు ఇంకేదైనా ప్రజలకు కోరుకోవాలనుకుంటే కోరుకో పరశురామ్. ప్రజలు నాలాగా మాత్రం ఎవరిని అంత ఈజీగా నమ్మకండి అండి. ఇలాంటి మోసకారులు అనుగుణం మన పక్కనే ఉంటారు, లేని ప్రేమలు అన్ని చూపిస్తారు. అలా నమ్మి నేను మోసపోయినా మీరు కూడా మోసపోవద్దని నేను విన్నవించుకుంటున్నానండి. శివకృష్ణ వెలుతురు అని పేరు పెట్టుకున్నావు. మంది జీవితాలను చీకటిమయం చేయకు. వెలుతురు నుంచి ఒక నలుగురికి సహాయం చేసే ప్రయత్నం చేయగాని ఇలాంటి పేద పరిస్థితిలో ఉన్నటువంటి జీవితాల గురించి అర్థం చేసుకొని వాళ్ళ పైసలు వాళ్ళకి. జై హింద్.